సెలీరియో వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి, 2016 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి విఎక్స్ఐ వేరియంట్ అండి. విఎక్స్ఐ అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. జస్ట్ ఓన్లీ 66,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ అయితే మనకు పెట్రోల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి మనకు 350 లేదా 340, 3,40,000 నుంచి 3,50,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఇక్కడ చూసుకోండి సార్, మారుతి సెలీరియో వెహికల్ వైట్ కలర్లో ఉంది వెహికల్. ఇది ఇయర్ వచ్చేసి 2015 మోడల్ సార్, 2015 మోడల్ జెడ్ఎక్స్ఐ టాప్ ఎండ్ వెహికల్ అనమాట. పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సార్. జస్ట్ ఓన్లీ 36,000 మాత్రమే డ్రైవ్ అయింది ఇది వెహికల్. పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ వెహికల్. ఇది నియర్ బై కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 360 to 370 అండి. 3,60,000 నుండి 3,70,000 బడ్జెట్ కూడా కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మారుతి వ్యాగనార్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2012 మోడల్ అండి, 2012 మోడల్. పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. వెహికల్ కలర్ వచ్చేసి వైట్ కలర్లో ఉంది. వెహికల్ చాలా నీట్గా వెల్ మెయింటైన్డ్ వెహికల్ ఉందండి. వెహికల్ కండిషన్ అయితే చాలా గుడ్ కండిషన్లో ఉంది వెహికల్. ఇది కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 2,30,000 నుంచి 2,50,000 అండి. 2,30,30,000 నుండి 2,50,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మారుతి సెలీరియో వెహికల్ సార్. ఇది వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి, 2015 మోడల్, 2015 మోడల్ జెడ్ఎక్స్ఐ టాప్ ఎండ్ వెహికల్, పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్ సార్. ఇది గ్రే కలర్లో ఉందండి వెహికల్. ఇది ప్రైస్ అయితే చాలా తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కస్టమర్. ప్రజెంట్ అయితే 3,90,000 అయితే 3,80,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. ఇక్కడికి వచ్చి మీరు వెహికల్ చూసుకున్న తర్వాత కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపు 3,30,000 లేదా 3,40,000 అండి. 3,30,000 నుండి 3,40,000 బడ్జెట్లో కూడా కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. చూసారు కదండి, ఇక్కడ వచ్చేసి మనకు లైవ్ స్టాక్ వచ్చేసి 300 to 400 కార్స్ ఎనీ టైం అయితే పార్క్ అండ్ సేల్ కార్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. అంటే అరౌండ్ 2,50,000 నుంచి అరౌండ్ 30 to 40 lakhs కార్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. ఆల్ టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్లో, అంటే మినీ ఎస్యూవీ, హ్యాచ్ ప్యాక్, సెడాన్ వెహికల్స్, 7 సీటర్స్ వెహికల్స్ కూడా చాలా వెహికల్స్ ఉన్నాయి. అన్ని వెహికల్స్ ఈ వీడియోలో కవర్ చేయాలంటే చాలా కష్టం కాబట్టి మనకు లిమిటెడ్గా ఏవేవైతే మనకు పార్క్ అండ్ సేల్కి వచ్చాయో ఆ వెహికల్స్ అనేటివి మీకు ఇప్పుడు వీడియో తీయడం జరిగింది. సో ఇందులో చూసే వాళ్ళకి ఎవరికైనా సరే వెహికల్ నచ్చింది, మీకు ఒక పర్టికులర్గా మన ఇప్పుడు వీడియోలో చూసిన వెహికల్ మీకు నచ్చిందంటే దాని స్క్రీన్ షాట్ తీసి దాని వెహికల్ నెంబర్ లేదా వెహికల్ స్క్రీన్ షాట్ తీసి మనకు వాట్సాప్లో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నాకు కాల్స్ డైలీ 200 కాల్స్ వస్తుంటాయి. మనకు అందరి కాల్స్ నేను లిఫ్ట్ చేయకపోవచ్చు. ఇక్కడ కస్టమర్లతో కూడా నేను మాట్లాడుతూ ఉంటాను కాబట్టి సమ్ టైమ్స్ నేను కాల్ లిఫ్ట్ చేయకపోవచ్చు. బట్ ఎనీవే మీరు అలా కాకుండా మీకు ఏదంటే వాట్సాప్లో నాకు పిన్ చేశారంటే నేను దానికి తర్వాత చూసి మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఆ వెహికల్ అవైలబుల్ ఉందా లేదా, ఎంత బడ్జెట్లో ఉంది ఏంటి అనేది, వాటి డీటెయిల్స్, దానికి రిలేటెడ్గా ఏదన్నా వేరే కార్ ఉన్నా కూడా మీకు అప్డేట్ చేసి చెప్పేదానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మై సెల్ఫ్ నాగేశ్వర్ రెడ్డి అండి. మై కాంటాక్ట్ నెంబర్ ఈజ్ 9951152399 అండి. మీరు ఎనీ టైం ఆ వెహికల్ నెంబర్కు కాల్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఇక్కడ ఏంటంటే మనకు ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉందండి. మనకు 2 టైప్స్ ఆఫ్ ఫైనాన్స్ ఆప్షన్ ఉంది. మన ప్రైవేట్ ఫైనాన్స్ ఉంది, బ్యాంక్ ఫైనాన్స్ కూడా ఉందండి. ప్రైవేట్ ఫైనాన్స్ అనేది ఏ వెహికల్కైనా చేయొచ్చు. 2011 మోడల్ నుంచి ఏ వెహికల్కైనా ప్రైవేట్ ఫైనాన్స్ చేయొచ్చు. సో అలాగే బ్యాంక్ ఫైనాన్స్ కూడా మన దగ్గర 2014 మోడల్ నుంచి అండ్ అబ్బోవ్ మోడల్కి అయితే బ్యాంక్ ఫైనాన్స్ కూడా మనం చేస్తాం. దానికి సివిల్ స్కోర్ మస్ట్ అండ్ చూడండి. కంపల్సరీ సివిల్ స్కోర్ ఉంటే కన్నా మనం ఆ వెహికల్కు ఫైనాన్స్ చేసే అవకాశం అయితే కూడా ఉంది. మన దగ్గర ఏంటంటే మొత్తం పార్క్ అండ్ సేల్ వెహికల్ అనేది, ఇప్పుడు మనకు వెహికల్ లోపల రాగానే మనం ఇన్స్పెక్షన్ చేస్తాం వెహికల్. సో ఇంజన్ గురించి కానీ, బాడీ గురించి కానీ, ఫ్లడ్ అయిన వెహికల్ కానీ, ఫైనాన్స్లో ఉన్న వెహికల్స్ కానీ, ఇట్లా ఇంజన్ ఏదైనా వర్క్ అయినవి, గేర్ బాక్స్ ఇస్తున్న వెహికల్ అయితే మన పార్క్ అండ్ సేల్కి అలౌ చేయడం అనేది జరగదండి. మొత్తం వెహికల్ టోటల్ సర్టిఫైడ్ ఉంటేనే మన పార్క్ అండ్ సేల్కి అలౌ చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా సరే వెహికల్ రిక్వైర్మెంట్ ఉంటే కాల్ చేయండి. మై సెల్ఫ్ నాగేశ్వర్ రెడ్డి. మై కాంటాక్ట్ నెంబర్ ఈజ్ 9951152399 అండి. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ 9951152399 అండి. మై సెల్ఫ్ నాగేశ్వర్ రెడ్డి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వచ్చేసి మనకు 2018 మోడల్ సార్. ట్రెండ్ లైన్ అంటే బేసిక్ మోడల్ కిందకి వస్తుంది. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సార్. ఇది జస్ట్ ఓన్లీ 39,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది కూడా జెన్యూన్ మీటెడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉండే వెహికల్. ఇది మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా చెప్తున్నానండి 750 to 8 lakhs బిట్వీన్లో ఉండొచ్చండి. 7,50,000 నుండి 8 lakhs బడ్జెట్లో కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం. ఇది న్యూ షేప్ వెహికల్ అండి, 2018 మోడల్. డ్రైవ్ అండ్ వెరీ లెస్ డ్రైవ్ అండ్ వెహికల్ అనమాట. అందుకే మనకు కొంచెం ప్రైస్ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది. 7,50,000 నుండి 8 lakhs బడ్జెట్లో మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేయొచ్చు. ఇది వచ్చేసి 2017 మోడల్ సార్. ఫోర్డ్ ఈకో స్పోర్ట్ టైటానియం ఆప్షనల్ అండి. 6 air bags ఉంటాయి ఇందులో. మనకు పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది. మైలేజ్ కూడా అరౌండ్ 18 to 20 దాకా మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది 2017 మోడల్. ఇది డైమండ్ అలా వీల్స్ ఉంటుంది. ఇందులో మనకు 6 air bags ఉంటుంది, పుష్ స్టార్ట్ బటన్, ఇవన్నీ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి సార్. కస్టమర్ తోటి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా చెప్తున్న దాదాపుగా 7 lakhs రేంజ్లో ఉండొచ్చండి. 7 లక్షల బడ్జెట్లో మనం సెల్లర్ తోటి మాట్లాడే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే మారుతి బ్రీజా వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2018 మోడల్ అండి.
2018 మోడల్ వీడిఐ. యాక్చువల్గా అయితే వీడిఐకి అలా వీల్స్ రావు, ఈయన ఎక్స్ట్రా ఫిట్టింగ్ బయట చేయించుకున్నారు కస్టమర్. ఇదైతే వెహికల్ అయితే చాలా అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది సార్. డ్రైవెన్ వచ్చేసి అరౌండ్ 70 to 80,000 మేబీ డ్రైవెన్ ఉంది వెహికల్. గ్రే కలర్లో ఉందండి వెహికల్ ఇది. ఇది వచ్చేసి మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 7,50,000 ఆ రేంజ్లో ఉండొచ్చండి. 7,50,000 బడ్జెట్లో ఉండే అవకాశం అయితే ఉందండి. ఏడు చూసుకుంటే టొయోటా అర్బన్ క్రూజర్ వెహికల్ అండి. ఇది కూడా 2022 మోడల్. జస్ట్ ఓన్లీ 59,000 మాత్రమే డ్రైవ్ ఉంది. పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. ఇది కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 9,50,000 అండి. 9,50,000 బడ్జెట్లో కస్టమర్ తోటి మాట్లాడి ఫైనల్గా మాట్లాడే అవకాశం అయితే ఉందండి. మారుతి సెలీరియో వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు సెలీరియో కానీ గ్రాండ్ ఎయిటన్ వెహికల్ ఆటోమేటిక్ గురించి ఎక్కువ అడుగుతున్నారు. సో ఎందుకంటే మనకు ఇది మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇందులో వచ్చేసి ఇది వేరియంట్ వచ్చేసి ZXi వేరియంట్ అండి. ZXi అంటే టాప్ మోడల్ వెహికల్. ఇది టాప్ మోడల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, పెట్రోల్ వెహికల్. జస్ట్ ఓన్లీ 44,000 మాత్రమే డ్రైవ్ అయింది సార్. ఇది మనకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపు 4,50,000 అండి. 4,50,000 నుంచి 4,70,000, 450 to 4,70,000 బడ్జెట్లో మన కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాము. ఇక్కడ చూసుకోండి సార్, టాటా టియాగో వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2020 మోడల్ సార్, 2020 మోడల్. డ్రైవెన్ వచ్చేసి ఓన్లీ 67,000 మాత్రమే డ్రైవ్ అయింది సార్ వెహికల్. ఇది ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. ఇది కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 4,70,000 లేదా 4,80,000, 4,70,000 నుండి 4,80,000 బడ్జెట్లో కూడా కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. రెనాల్ట్ క్విడ్ వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు మనకు మోడల్ కొంచెం ఎక్కువ ఉండాలి, మనకు ప్రైస్ తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకైతే మనకు రెనాల్ట్ క్విడ్ వెహికల్ కానీ, హుండా ఇయాన్ వెహికల్ కానీ, ఈ వెహికల్ అయితే ఎక్కువ సజెస్ట్ చేయొచ్చు. ఇదైతే కానీ ఇయర్ 2016 మోడల్ అండి సార్, 2016 మోడల్. ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్ అండి. 58,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ అయితే కండిషన్ చాలా బాగుంది, మెరూన్ కలర్లో ఉందండి వెహికల్. ఇది నియర్ బై కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 2,30,000 లేదా 2,40,000 అండి. 2,30,000 లేదా 2,40,000 బడ్జెట్లో కూడా కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మారుతి సెలీరియో వెహికల్ సార్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 2014 మోడల్ అండి, 2014 మోడల్. ఇది వచ్చేసి మనకు ఇందులో వేరియంట్ వచ్చేసి VXi అండి. VXi ఆటోమేటిక్ వెహికల్ అండి. వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది సార్ వెహికల్. జస్ట్ ఓన్లీ 68,000 మాత్రమే డ్రైవ్ అయింది సార్ వెహికల్. ఇది కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 3,50,000 లేదా 3,70,000, 3,50,000 నుండి 3,70,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాము. ఇక్కడ చూసుకుంటే చెవర్లెట్ బీట్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2014 మోడల్ పెట్రోల్ వెహికల్ అండి. 2014 మోడల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. వెహికల్ కండిషన్ అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్ అలా వీల్స్ కూడా చేయించుకున్నారు. టైర్స్ కూడా అరౌండ్ 90% ఆఫ్ టైర్ లైఫ్ కూడా ఉంది వెహికల్కు. పెట్రోల్ కాబట్టి మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది, ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉంటుంది ఇది వెహికల్. ఇది కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపు 2,20,000 లేదా 2,30,000, 2,20,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హుండాయ్ ఇయాన్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2014 మోడల్ అండి, 2014 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. టైర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే 4 టైర్స్ వచ్చేసి న్యూ టైర్స్ అండి. అపోలో టైర్స్, న్యూ టైర్స్ వేపించి మరి పార్క్ అండ్ సేల్కి పంపించారు. ప్రైస్ కూడా చాలా బెస్ట్ ప్రైస్లో ఉందండి. 2014 మోడల్. మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 2,10,000 నుంచి 2,20,000 అండి. 2,10,000 నుండి 2,20,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్ తోటి మాట్లాడి ఫైనల్గా ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మైలేజ్ కూడా మనం 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది సార్. ఇది మనకు 2,10 నుంచి 2,20 బడ్జెట్లో మనం కస్టమర్తో సెల్లర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హుండాయ్ ఇయాన్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి, 2016 మోడల్. ఇది వచ్చేసి మనకు ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. జస్ట్ ఓన్లీ 68,000 మాత్రమే డ్రైవ్ అయింది. జెన్యూన్ మెయింటెనింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి. ఇది వచ్చేసి మనకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 2,60,000 అండి, 2,60,000 బడ్జెట్లో కూడా కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. 2016 మోడల్. ఇది వచ్చేసి 2,60,000 వరకు కూడా కస్టమర్ తోటి మాట్లాడవచ్చు అండి. మారుతి బ్రీజా వెహికల్ సార్. ఇది మినీ ఎస్యూలో వచ్చేసి మనకు మైలేజ్ కూడా బాగా ఎక్కువ ఇచ్చే వెహికల్ ఏంటంటే కన్నా మారుతి బ్రీజా అని చెప్పొచ్చు. ఇది ఇయర్ వచ్చేసి 2018 మోడల్ సార్, 2018 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి VDI వేరియంట్ అండి. VDI అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. మనకు మైలేజ్ కూడా అరౌండ్ 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది, గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు మినీ ఎస్యూవీ ఉండాలి, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, మైలేజ్ బాగుండాలనుకున్న వాళ్ళకైతే బ్రీజా అనేది చాలా బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. మన దగ్గర వచ్చేసి ప్రజెంట్ అయితే 4-5 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇందులో ఆటోమేటిక్ వెహికల్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర. ఇది ఇయర్ వచ్చేసి 2018 మోడల్, మాన్యువల్ డీజిల్ వెహికల్ అండి. కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 7 lakhs నుంచి 7,20,000 అండి. 7 లక్షల నుండి 7,20,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. హుండాయ్ క్రెటా వెహికల్ సార్. సో మినీ ఎస్యూవీలో వచ్చేసి మనకి ఈ వెహికల్ గురించి కూడా డిమాండ్ అయితే మార్కెట్లో చాలా బాగుంది క్రెటా వెహికల్కు. ఇది ఇయర్ వచ్చేసి 2017 మోడల్ అండి, 2017 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి SX వేరియంట్ సార్. SX అంటే మనకు టాప్ మోడల్ వస్తుంది, టాప్ మోడల్ వెహికల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి, మాన్యువల్ ట్రాన్స్మిషన్. 82,000 డ్రైవ్ అని ఉంది. వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది. సిల్వర్ కలర్లో ఉందండి వెహికల్.
ఇది ఇయర్ వచ్చేసి మనకు ఇది ప్రైస్ వచ్చేసి మన కస్టమర్తో మాట్లాడుకుంటే 850 లేదా 870 అండి. 8,50,000 నుండి 8,70,000 బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హుండాయ్ క్రెటా వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2017 మోడల్. ఇది కూడా ఇది ఎస్ఎక్స్ ఆప్షనల్ అండి. టాప్ ఎండ్ వెహికల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. డ్రైవెన్ వచ్చేసి 89,000 డ్రైవెన్ ఉంది. వెహికల్ అయితే కండిషన్ చాలా గుడ్ కండిషన్లో ఉంది సార్. ఇది ప్రైస్ కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 850 to 9 lakhs బిట్వీన్ అండి. 8,50,000 నుండి 9 లక్షల బడ్జెట్లో మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం. ప్రజెంట్ అయితే 950 కోట్ చేస్తున్నారు. ఇది స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు కస్టమర్. అంటే మన సెల్లర్ తోటి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా 8,50,000 నుండి 9 లక్షల బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే హుండాయ్ వెన్యూ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2019 మోడల్ అండి. 2019 మోడల్ ఎస్ఎక్స్ టాప్ ఎండ్ వెహికల్. ఎస్ఎక్స్ ఆప్షనల్ అండి. ఇది సన్ రూఫ్ కూడా ఉంది వెహికల్కు. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వెరీ లెస్ డ్రైవెన్ వెహికల్ అండి. ఓన్లీ 29,000 మాత్రమే డ్రైవ్ అయింది. పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఎస్ఎక్స్ టాప్ ఎండ్ వెహికల్. ఇది కూడా మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే అరౌండ్ 850 బడ్జెట్లో కూడా మన కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాం సార్. ఇక్కడ చూసుకుంటే టొయోటా అర్బన్ క్రూజర్ వెహికల్ అండి. ఇది వచ్చేసి మనకు 2021 మోడల్ అండి. 2021 మోడల్. ఇది ప్రీమియం అండి. అంటే టాప్ మోడల్ వస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వెహికల్ అండి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వెహికల్. డ్రైవెన్ వచ్చేసి ఓన్లీ 36,000 మాత్రమే, 36,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మెటీరియల్ సార్. షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. సో ఈ కలర్ యూనిక్ కలర్ అండి. ఈ వెహికల్ అయితే చాలా గుడ్ కండిషన్లో ఉంది. ఈ వెహికల్ కూడా మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే దాదాపు 1050 ఆ రేంజ్లో ఉండొచ్చండి. 10,50,000 బడ్జెట్లో మన కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాము. ఇక్కడ చూసుకుంటే ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి. 2016 మోడల్ డీజిల్ టైటానియం అండి. టాప్ ఎండ్ వెహికల్ అండి. ఇది వచ్చేసి జస్ట్ ఓన్లీ 75,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటరింగ్ సార్. షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. సో ఫోర్డ్ ఈకోస్పోర్ట్లో మైలేజ్ కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది సార్ మనకు. ఇదైతే మనకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 6 lakhs నుంచి 6,20,000 అండి. 6 లక్షల నుండి 6,20,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మైలేజ్ అరౌండ్ 18 to 20 దాకా కూడా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు వెహికల్లో. మహేంద్రా XUV 500 సార్. మా దగ్గర వచ్చేసి అరౌండ్ 5 to 6 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్. ఇది వచ్చేసి ఇయర్ వచ్చేసి 2013 మోడల్ అండి. 2013 మోడల్. ఇందులో వర్షన్ వచ్చేసి మనకు W8 అండి. W8 అంటే ఇందులో మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది. ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది. స్టీరియో మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి. అలాయ్ వీల్స్ ఉంటుంది. ABS ఉంటుంది. బ్యాక్ వైపర్ ఉంటుంది. ఇవన్నీ ఫీచర్స్ అయితే ఉంటాయండి. మనకి ఇంటీరియర్ అంటే చాలా వెల్ మెయింటైన్ ఉంటుంది. ఫీచర్స్ అనేటివి చాలా ఎక్కువ ఉంటాయి XUV 500స్లో. సో ప్రజెంట్ అయితే 7 సీటర్లో ఈ వెహికల్కి అయితే మంచి డిమాండ్ అయితే ఉంది అని చెప్పొచ్చు. సో చాలామంది కస్టమర్లు వచ్చేసి మనకు ఎక్కువ అడగడం జరుగుతుంది ఆఫీస్కి వచ్చి. సో ఇదైతే కన్నా 2013 మోడల్ W8 అండి. టాప్ ఎండ్ వెహికల్. ఇది మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 6,20,000 లేదా 6,30,000 అండి. 6,20,000 నుండి 6,30,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాము. ఇక్కడ చూసుకుంటే టాటా హెక్సా వెహికల్ అండి. ఇది ఇయర్ వచ్చేసి 2018 మోడల్ సార్. 2018 మోడల్. ఇది వచ్చేసి డీజిల్ ఆటోమేటిక్ అండి. జస్ట్ ఓన్లీ 80,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది టాప్ ఎండ్ వెహికల్ సార్. ఇందులో మనకు డీజిల్ కాబట్టి మైలేజ్ కూడా కొంచెం బెస్ట్ మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డ్రైవెన్ వచ్చేసి ఓన్లీ 80,000 మాత్రమే డ్రైవ్ అయింది సార్. ఇది ఇయర్ వచ్చేసి 2018 మోడల్. ప్రైస్ అప్రాక్సిమేట్గా చెప్తున్నాను 950 to 10 lakhs బిట్వీన్లో ఉండొచ్చు సార్. ఇది ప్రజెంట్ అయితే 1050 అయితే కోడింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కస్టమర్తో మాట్లాడుకుంటే 9,50,000 నుంచి 10 lakhs బిట్వీన్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. టొయోటా ఇన్నోవా క్రిస్టా వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2019 మోడల్ అండి. 2019 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి V వర్షన్ అండి. V వర్షన్ వచ్చేసి మనకు డ్రైవెన్ వచ్చేసి ఓన్లీ 1,30,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మెటీరియల్ సార్. షోరూమ్ ట్రాక్ ఉందండి. సింగిల్ ఓనర్ వెహికల్. ఇది డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. సో ఇది వచ్చేసి మనకు ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఎక్కడైనా స్క్రాచ్ లెస్ వెహికల్ అండి. చాలా వెల్ మెయింటైన్ వెహికల్. సీటింగ్ వచ్చేసి 8 సీటర్ అండి వెహికల్. ఇది టైర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే అరౌండ్ 95% ఆఫ్ ది టైర్ లైఫ్ కూడా ఉంది. ఒకసారి కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 19 lakhs నుంచి 19,50,000 బడ్జెట్లో రావచ్చు అండి. 19 లక్షల నుండి 19,50,000 బడ్జెట్లో రావచ్చు. 2019 మోడల్ V వర్షన్ సింగిల్ ఓనర్ బండి. షోరూమ్ ట్రాక్ ఉందండి. 1,30,000 మాత్రమే తిరిగింది. కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 19 లక్షల నుండి 19,50,000 బడ్జెట్లో కస్టమర్తో మాట్లాడవచ్చు అండి. మహేంద్రా TUV 300 వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2017 మోడల్ సార్. 2017 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి T6 ప్లస్ అండి. అంటే ఈక్వల్ టు మనకు T8కు ఏవైతే ఫీచర్స్ ఉంటాయో ఆల్మోస్ట్ అవే ఫీచర్స్ ఉంటాయి. అలాయ్ వీల్స్ ఒకటి మాత్రం ఉండవు. అలాయ్ వీల్స్ అనేవి కూడా ఒక విధంగా లేకపోతే కానీ మైలేజ్ కూడా కొంచెం 1 కిలోమీటర్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి చాలామంది కస్టమర్లు చెప్తూ ఉంటారు. సో ఇదైతే కన్నా 2017 అండి. 2017 మోడల్. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ అండి. ఓన్లీ 61,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మెటీరియల్ సార్. షోరూమ్ ట్రాక్ ఉందండి. TUV 300లో పర్టికులర్గా బ్లాక్ కలర్ గురించి చూసే వాళ్ళైతే చాలామంది కస్టమర్స్ ఉంటారు. సో ఎందుకంటే మనకు బ్లాక్ అనేది అపియరెన్స్ అనేది చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. ఎన్ని వెహికల్స్ ఉన్నా సరే ఈ వెహికల్ అపియరెన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది.
అనేది వెహికల్ వచ్చేసి మనకు డ్రైవ్ అయిన వెరీ లెస్ డ్రైవ్ అయిన కాబట్టి ఓన్లీ 61,000 మాత్రమే డ్రైవ్ అయింది సార్. ఇది కస్టమర్ తోటి మాట్లాడుకుంటే నియర్ బై 6,50,000 నుంచి 7 lakhs అండి. 6,50,000 నుండి 7 లక్షల బడ్జెట్లో మన కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే మనకు 7 సీటర్లో జస్ట్ ఓన్లీ 61,000 మాత్రం తిరిగిన బండి, డీజిల్ బండి అనేది మార్కెట్ దొరకడం అనేది చాలా కష్టం అండి. 7 సీటర్ అంటేనే ఇంకా ఎక్కువ తిరిగే వెహికల్ ఉంటాయి. ఆల్మోస్ట్ అరౌండ్ మనకు 1 year 2 yearsలోనే దాదాపు 50 to 1 lakh కూడా తిరిగే కస్టమర్స్ కూడా ఉంటారు. సో ఇది ఈవెన్ మనకు 7 years అయినప్పటికీ కూడా ఈవెన్ పర్ ఇయర్కి వచ్చేసి మనకు 8,000 to 10,000 కిలోమీటర్స్ మాత్రమే డ్రైవ్ చేశారు. అరౌండ్ మనకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 650 to 7 lakhs బిట్వీన్లో ఉంటాయండి. 7 సీటర్లో ఇంత తక్కువ తిరిగిన బండి చాలా రేర్గా ఉంటాయని చెప్తున్నాను. సో 61,000 మాత్రమే తిరిగింది. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే 650 నుంచి 7 లక్షల మధ్యలో కస్టమర్తో మాట్లాడొచ్చండి. ఇక్కడ చూసుకుంటే ఇది 2019 మోడల్ సార్. TUV 300 వైట్ కలర్ ఉంది వెహికల్. 2019 మోడల్. ఇది వచ్చేసి మనకు డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. సో వెహికల్ అయితే కండిషన్ అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది. ఇది కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 7 lakhs బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడచ్చు అండి. 7 lakhs నుంచి 7,20,000 అండి. 7 లక్షల నుండి 7,20,000 బడ్జెట్లో మన కస్టమర్ తోటి మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హోండా బ్రియో వెహికల్ సార్. చాలామంది కస్టమర్లు లర్నింగ్ పర్పస్ గురించి కానీ చిన్న ఫ్యామిలీకి ఒక మంచి బ్రాండెడ్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకైతే ఇది వచ్చేసి హోండా బ్రియో వెహికల్ అనేది చాలా బెస్ట్ వెహికల్ సార్. ఇది వచ్చేసి ఇంజన్ లైఫ్ ఎక్కువనే ఉంటుంది. వెహికల్ కూడా మనకు చూడడానికి చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది వెహికల్. ఇది ఇయర్ వచ్చేసి 2012 మోడల్ అండి. 2012 మోడల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, పెట్రోల్ వెహికల్ అండి. పెట్రోల్ కాబట్టి మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వెరీ లెస్ డ్రైవ్ అయిన వెహికల్ సార్. ఇది కూడా ఓన్లీ 28,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రేటింగ్ సార్. షోరూమ్ ట్రాక్ ఉందండి. ఇది వచ్చేసి మనకు సెల్లర్ తోటి మాట్లాడుకుంటే దాదాపుగా 2,80,000 నుంచి 3 lakhs బిట్వీన్లో అండి. ఎందుకంటే చాలా తక్కువ తిరిగింది కాబట్టి ప్రైస్ ఎక్స్పెక్టేషన్ కొంచెం ఎక్కువ ఉంది. 2,80,000 నుండి 3 లక్షల బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉందండి.